మాది బయ్యక్కపేట. నేను ఇక్కడ సమ్మక్క పూజారిని. మా తాడవాయ మండలం, ములుగు జిల్లా. ఏ ఊరవ్వ? సిద్దిపేట నుంచి భక్తులు వచ్చిండ్రు. 400 సంవత్సరాల చరిత్ర, మా తాతల తండ్రి కాంచి చరిత్ర కావాలని భక్తులు కోరుతాను. తల్లి నువ్వు ఎక్కడున్నావో అది నీది కొద్దిగైనా మా తాతలు చెప్పిన చరిత్ర చెప్తా తల్లి. మా తాతల తండ్రికి చిన్న పాపోలిగా ఇక్కడ సమ్మక్క గుట్ట అంటలు, అక్కడ చిలకల గట్టు ఇక్కడ దొరికింది. ఎందుకు పోయిండో ఆయన ఏదో అడవి పనికి పోతే ఆ పిల్ల ఆ గుట్ట మీద ఉన్నదట. అయ్యో ఈ పిల్ల ఎవరి పిల్ల, ఎందుకు ఇక్కడ ఉన్నది, ఏంటిది ఈ పిల్ల, ఇక్కడెందుకు ఈ పాప ఉన్నదని ఆ పాపను పట్టుకొని ఇంటికి వచ్చిందట. ఇంటికి వచ్చినాక ఆ కాలంలో వాళ్ళకి అన్నం దొరకలే, గడ్డలో కాయలు తిని భక్తులు. అట్లా భక్తులకి వాళ్ళకి మంచిగా పంటలు పండినాట. ఆ తల్లి ఇంట్లో చేరినాక మంచిగా పంటలు పండినాట. వాళ్ళ పిల్లలు జలాలు మంచిగా ఉన్నాట. వాళ్ళ ఆవులు కానీ గేదెలు కానీ మంచిగా ఉన్నాట. అయ్యో తల్లి మరి ఈ పిల్లని తీసుకొస్తే ఇట్లా అని అంటే, నేను మనిషి రూపకం కాదు, నేను దేవతనని చెప్పింది. నేను దేవతని, తల్లి నువ్వు దేవతవా, నాకు ఎవరి పాప నేను ఎత్తకలుసుకున్న తల్లి అని మా తాతల తండ్రి ముఖ్యంగా. అప్పుడు నేను దేవతని, నేను అన్నీ చెప్పుతా, నేను చెప్పినవన్నీ చేయాలి, మీకు అన్నం మంచిగా దొరుకుతుంది, మీకు పంటలు పండుతాయి, అంతా మంచిగా ఉంటారు అని ఆ చిన్న పాపే అంతా చెప్పిందట. తల్లి నువ్వు దేవతవని నాకు తెలియదు తల్లి, ఎవరి పాప నేను తీసుకొచ్చుకున్న తల్లి అని మొక్కిందట. ఇక అప్పటి నుంచి వాళ్ళకి మంచిగా పంటలు మంచిగా తింటాడు ఉంటాడు. అయ్యో తల్లి నువ్వు ఏం చెప్తావో చెప్పు తల్లి, నువ్వు చెప్పినవన్నీ నేను చేత తల్లి అని మా తాత తండ్రి ఒప్పుకున్నాడట. ఇదిగో నీకు అన్నీ చెప్పుతా, నేను ఇక్కడ ఉండా, మీ దగ్గర తొక్కుడు ముక్కుడు ఉంటుంది, నేను మళ్ళీ నీకు ఏడ దొక్కున్నా మళ్ళీ గుట్ట పోయి అక్కడనే ఉంటా, నువ్వు గుట్టకచ్చి చూడు నా అనుమానం ఏం కనపడుతుందో అని చెప్పిందట. తల్లి వచ్చి చూస్తానన్నాడట. పోయి చూసిందట. ఆ తల్లిది జలకాలు ఆడే బావి ఉన్నదట. అయ్యో తల్లి నువ్వు ఇక్కడ స్నానాలు చేస్తావా జలకాలు ఆడతావని ముక్కుని వచ్చిందట. వచ్చి ఆ తల్లి ఏం చెప్పిందంటే, నాకు గుడి కట్టాలి, సంవత్సరానికి 3 పండుగలు చేయాలి, గద్దెలు కట్టాలి, జాతరలు చేయాలని చెప్పిందట. తల్లి చేత్త నాకు అన్ని పండుతాయి, మాకు అన్నం దొరుకుతుంది, చేత్త తల్లి అని మా తాతల తండ్రి ఒప్పుకుందట. ఒప్పుకొని అప్పుడు మా తాతల తండ్రి ఏం చేసిండు, ఈ గుడి మొదలు పెట్టిందట. ఈ గుడి మొదలు పెట్టి గుడి కట్టిందట. గుడి కట్టినాక మీ దగ్గరనైతే నేను ఉండా, నేను వెళ్ళిపోతా అని చెప్పిందట. నేనేం మీకు ఆనవాళ్ళు నేను ఏముంటానంటే, కుంకుమభరిని అయితా, పుట్ట వెలుస్తా, ఇక్కడ కుంకుమభరిని అయిపోతా, నేను మళ్ళీ ఎక్కడున్నానో అక్కడికి పోతానని చెప్పిందట. తల్లి నువ్వు తల్లి నువ్వు దేవత అయితే మా ఎవరి పాప నేను ఎత్తకసుకున్న తల్లి అని చెప్పిందట. అప్పుడు ఏం చేసిండు, ఆమె చెప్పినవన్నీ గుడి కట్టిందట. గుడి కట్టి ఆ గుడి చుట్టూ ఆ తల్లే ఉడుచుకుంటాందట, సాంపు చల్లుకుంటాందట. ఏ రాత్రి వచ్చో ఇప్పుడు అయ్యో ఇది ఎవరు చేస్తాను ఏంటని పక్కింటి వాళ్ళు ఎవరిని అడిగినా మేము కాదన్నట. అమ్మో ఈ తల్లి వచ్చి అంతా చేసుకొని పోతాందని మొక్కుకోదట. ఆ గుడి కట్టిండు. తల్లికి ఇంకేం చేయాలి, సంవత్సరానికి 3 పండుగలు చేయమన్నది. సంవత్సరానికి 3 పండుగలు చేస్తారని ఒప్పుకునే కదా అని ఆ సంవత్సరానికి 3 పండుగలు. రోని కార్తెలా ఆ తల్లికి బంగారం అంటే బెల్లం ఇష్టం బాగా. అడవిలో పుట్టింది వనదేవత కాబట్టి ఇప్పసార కానీ ఇప్పపూలు కానీ ఆ తల్లికి ఇష్టము. ఆ బెల్లం పానకము, ఆ ఇప్పసార ఇప్పపూలతోని ఇప్పాకులతోని ఆ తల్లికి ఆరగించి ఫస్ట్ పండుగ రోని కార్తెలా చేసిందట. తల్లి అని ముక్కిందట. 2వ పండుగ ఏంటిదంటే, ఆ తల్లికి అడవిలో పుట్టింది వనదేవత కాబట్టి ఆమె తినేటివి ఎల్లేరి గడ్డలు, బొట్టుకు గడ్డలు, నల్లగడ్డలు, పాలపండ్లు, తునికి పండ్లు అవన్నీ తెచ్చి ఆ తల్లి అవన్నీ తెచ్చి మగకారితల మనకి పంటలు ఏంటి చేతికి వస్తాయంటప్పుడు మొక్కజొన్న కంకులు అవుతాయి, పెసళ్ళు అవుతాయి, ఆ కొత్త విత్తనాలు కానీ ఈ గడ్డలు కాయలు కానీ ఆ తల్లికి పెట్టి ఆరగించి మొక్కిండట. 2వ పండుగ. 3వ పండుగ ఏంటంటే, 3వ పండుగ మొన్న జరిగిన జాతరలు, తిరుగువారాలు జాతరలు అన్నీ 3వ పండుగ చేసిందట. గతం ఆయన పెద్ద మనిషి అయిండు, మా తాతల తండ్రి పెద్ద మనిషి అయిండు. నేను కదా కొడుకులు, ఆయన కొడుకులు ఎంతమంది